సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 100 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని పంపించేశారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. తులం బంగారం ఇస్తామని మాట తప్పారు. కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఎన్నికల్లో అలువిగానటువంటి హామీల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని మోసం చేసిందని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డకు ఎలాంటి కష్టం రాకుండా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కూడా ఆయన సందర్భంగా వివరించడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పిన విధంగా తులం బంగారం కూడా పేద ప్రజలకు ఇవ్వాలని కూడా. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, మఠంపల్లి, మేలచెరు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు 3 గంటలుగా ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిపోయేలాగా భారీ ఈదురుగాలుడు, భారీ వడగళ్ల వర్షం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గాలి దుమారం ధాటికి రోడ్డు వెంట ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలు కూడా లేచుకున్నటువంటి పరిస్థితి, ఇళ్ల రేకులు కూడా లేచిపోయాయి. మామిడి తోటలను కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లాలో నెలకొంది. 3 గంటలుగా ఎడితోరు లేకుండా భారీ వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ధాన్యమంతా కూడా తడిసిముద్దైంది. ప్రధానంగా పప్పటి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. మామిడి తోటలకు పిందెలన్నీ కూడా రాలిపోయి, మామిడికాయలన్నీ కూడా రాలిపోయి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది ఈ గాలివాన. ఇప్పటికైనా సరే ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా గాలి దుమారానికి ఇళ్ల పైకప్పులు లేచుకున్నటువంటి పేదలకు కూడా ఆర్థిక సాయం చేయాలని కూడా పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. షాలిగారు మండలంలో ధాన్యం కొనుగోలు జరగక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ ఆందోళన చేస్తే వెంటనే అక్కడ చేరుకొని ధాన్యం కొనుగోలను పర్యవేక్షణ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పలు ఐకేపీ కేంద్రాలను తనిఖీలు చేశారు. అక్కడికి కలెక్టర్ వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, రైతులు వాపోవడం జరిగింది. గోడు వెళ్ళబోసుకున్నారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు, లారీలు లేవు, గన్ని బ్యాగులు లేవు, హమాలీల కొరత ఉందని కలెక్టర్కి వివరించడంతో ఇమ్మీడియట్గా అక్కడ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని సహించలేదు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.